హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నీలిమా, ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్. ఇవాళ మనం ఈ వర్షాకాలంలో ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ థ్రోట్ కి సంబంధించిన కొన్ని హెల్త్ కేర్ టిప్స్ అన్నది తెలుసుకుందాం. సో ఎందుకు మనకి స్పెసిఫిక్గా రైనీ సీజన్లో అని అంటే మనం చూస్తూనే ఉంటాం, ఈ రైనీ సీజన్లో కోల్డ్స్, అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇయర్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, చెవు లోపల ఈ వర్షాకాలంలో తడవడం వల్ల నీళ్లు వెళ్ళినా, స్నానం చేసిన తర్వాత నీళ్లు వెళ్ళినా, ఆ మాయిస్ట్ డ్యాంప్ ఎన్విరాన్మెంట్ అన్న చెవులో కనుక ఉండిపోతే ఇయర్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇయర్ని ఎప్పుడు డ్రైగా మెయింటైన్ చేయడం మంచిది. దీనికోసం మనం వర్షాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సాఫ్ట్ ఇయర్ ప్లగ్స్ లాంటివి వాడితే నీళ్లు వెళ్లకుండా ఉంటాయి. అండ్ చిన్నగా క్లాత్ తోటి ఏదైతే తేమ ఉంటుందో దాన్ని తుడుచుకోవడం బెటర్. బట్ ఇయర్ బడ్స్ కానీ సేఫ్టీ పిన్స్ని కానీ పెట్టి ఎక్కువగా తిప్పితే మళ్ళీ ఏమవుతుందంటే, మన ఎక్స్టర్నల్ కెనాల్ అన్నది చాలా సున్నితంగా ఉండే ప్రదేశం, దానిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇయర్ బడ్స్ అండ్ పిన్స్ పెట్టి ఎప్పుడూ కూడా మనం తిప్పకూడదు. అండ్ ఆల్సో ఎప్పుడైనా స్విమ్మింగ్ తర్వాత కానీ, నెక్స్ట్ వర్షంలో తడిచిన తర్వాత కానీ చెవులో ఎక్కువగా దురద అనిపించినా, నీరు వస్తున్నట్టు అనిపించినా వెంటనే ఈఎన్టీ డాక్టర్ని కలిసి మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది మంచిది. తర్వాత ముఖ్యంగా నోస్, ఈ సీజన్లో మనం చూసేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్, ఫ్లమ్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే ముక్కుని ఎండిపోకుండా చూసుకోవాలి, థిక్ మ్యూకస్ ఫామ్ అవ్వకుండా సెలైన్ నాసల్ డ్రాప్స్ వేసుకుంటూ ఉండడము, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ హైడ్రేషన్ని మెయింటైన్ చేయడం అండ్ స్టీమ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు మనం బయట ఎక్కడైనా సరే మాయిస్ట్ డ్యాంప్ ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి అని అంటే మాస్క్ లాంటివి పెట్టుకోవడం మంచిది. సో అలాంటి ఎన్విరాన్మెంట్స్లో మనకి ఎలర్జెన్స్ అన్న వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ థ్రోట్ రిలేటెడ్ విషయానికి వస్తే, అంటే ఈ సీజన్లో గొంతు పట్టేయడము, గొంతులో దురద పెట్టడము, గొంతు నొప్పి రావడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇవి అవాయిడ్ చేయాలంటే రోజు మార్నింగ్ ఒకసారి సాల్ట్ వాటర్తో గార్గిల్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. దాంతోపాటు కొంచెం వామ్ టీ, హెర్బల్ టీస్ లాంటివి తాగడము, నెక్స్ట్ ఆయిలీ ఫుడ్ అండ్ కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఏంటంటే మనకి థ్రోట్ ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఇవి జనరల్గా థ్రోట్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీటితో పాటు ఏంటి అంటే విటమిన్ సి రిచ్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం, లెమన్ జ్యూస్ లాంటివి, అవి కూడా కొంచెం ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి పనికొస్తాయి. అండ్ హోమ్ మేడ్ టిప్స్ మనం ఏంటి అని అంటే అల్లం టీ తాగడం, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ సీజన్లో మనకి గొంతు ఇన్ఫెక్షన్స్ అనేవి మళ్ళీ రాకుండా హెల్ప్ అవుతాయి.